ఈ ప్రూఫ్స్ ఎందుకు ఇస్తున్నానంటే దేవుని ప్రేమ పాత నిబంధనలో కూడా సర్వ మానవాళి పట్ల ఉంది. అబ్రహాము కాలంలోనే మనం మెల్కీసెదెకు అన్న వ్యక్తిని చూస్తాం. అబ్రహాము మెల్కీసెదెకుకి ఏమి ఇచ్చాడు? దశంభాగం ఇచ్చాడు. మెల్కీసెదెకు నీతికి రాజు, షాలేంకు రాజుగా ఉన్నాడు. యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు మెల్కీసెదెకు. అబ్రహాము గొప్పోడా, మెల్కీసెదెకు గొప్పోడా? మెల్కీసెదెకే గొప్ప. హెబ్రీ గ్రంథకర్త స్పష్టంగా ఏమంటాడంటే లేవి కంటే అబ్రహాము కంటే మెల్కీసెదెకు గొప్పవాడు అని చెప్తాడు. యోబు గారి గురించి మనకు తెలుసు బైబుల్లో. యోబుకి అబ్రహాంకి ఏమన్నా లింక్ ఉన్నదా? అబ్రహాం సంతానమా యోబు? కాదు. అసలు యోబు ఎవరో మనకు తెలియదు. చాలామంది ఏమంటారంటే ఆ అబ్రహాము కంటే ముందే యోబు గారు ఉన్నారంటారు. సో దేవుడు సర్వ మానవాళి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. అందరి రక్షణ కోసం ఆయన తన యొక్క ప్రత్యక్షతను, తన వాక్యాన్ని ప్రకటించుకున్నాడు, తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యోబు యొక్క గ్రంథంలో 42 అధ్యాయాలు చూస్తాం. దేవుడు ఐగుప్తులో ఫరోకు తన సువార్త ప్రకటిస్తాడు, ఐగుప్తులకు సువార్త ప్రకటిస్తాడు. తద్వారా ఏమవుతుందో తెలుసా? మోషేతో పాటు చాలామంది ఐగుప్తీయులు ప్రభువుని నమ్మి వాళ్ళు మోషే వెంబడి వస్తారు. మనకు తెలుసు, మనము అధ్యాయాలు చదివితే మిశ్రిత జనము మోషే మీద కంప్లైంట్ చేసినట్లు మనం చూస్తాం. అంటే ఐగుప్తీయులు కూడా రక్షింపబడుతూ వచ్చారు. మోషే మామ ఇత్రో, ఆయన యెహోవా భక్తుడే, మిద్యానీయుడు, అవునా కదా? ఇంకా మనము మోషే వాళ్ళంతా మిద్యాను ప్రదేశము మోయాబీయుల ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ దేవుని ప్రవక్త ఒకడు ఉంటాడు. ఆయన పేరేం పేరు? బిలాము అనే ప్రవక్త. ఇస్రాయేల్కి సంబంధం లేదు బిలాము గురించి ఏమన్నారంటే అది అతడు ఏది చెప్తే అది నెరవేరుతుందట. అతని మాట దేవుని మాటతో సమానమంట. నేను ఏమని మీకు రుజువు చేస్తున్నానంటే దేవుని ప్రేమ పాత నిబంధనలో కూడా సర్వ మానవాళి పట్ల ఉంది. యెహోషువ ఫ్రెండ్ అయిన కాలేబును కూడా మనం గమనిస్తే కాలేబు కెనేజీయుడు అని రాయబడ్డది. అంటే కాలేబు కూడా ఇశ్రాయేలీయుడు కాదు. తర్వాత రాహాబ్ అనే వేశ్య రక్షింపబడుతుంది యెహోషువ 2వ అధ్యాయం. యెహోషువ 9వ అధ్యాయం వచ్చేసరికి గిబియోనీయులు సంధి చేసుకుంటారు. గిబియోనీయులు కూడా ఇశ్రాయేలీలతో కలిసిపోతారు. గిబియోనీయులు కూడా రక్షింపబడతారు. తర్వాతి కాలంలో ఏమవుతుందో తెలుసా? ప్రత్యక్ష గుడారము గిబియోన్లోనే ఉంటుంది. దేవుడు సొలొమోనుకి ఎక్కడ ప్రత్యక్షమవుతాడో తెలుసా? గిబియోనులోనే ప్రత్యక్షమవుతాడు. అంటే అన్యజనుల ప్రాంతం. సో ఆ విధంగా ఇశ్రాయేలు కానాను దేశంలో అడుగుపెట్టినప్పుడు చాలామంది ఆ కానానీయులు వాళ్ళంతా కూడా ప్రభువుని నమ్ముకుంటారు, రక్షింపబడతారు. దావీదు కాలంలోకి వచ్చేసరికి దావీదు సైన్యంలో అన్యజనులకు చెందిన ప్రజలు చాలామంది ఉంటారు. బత్షెబ భర్త ఉరియా హిత్తీయుడు. న్యాయాధిపతుల గ్రంథంలో 3 న్యాయాధిపతుల్లో దేవుని తరపున దేవుని ప్రతినిధిగా పరిపాలించిన వాళ్ళెవరు? ఇశ్రాయేలీలు కాదు. వాళ్ళెవరు చెప్పండి? అన్యులు. ఓత్నియేలు ఉంటాడు, అన్యుడు. షమ్గర్ ఉంటాడు, అన్యుడే. తర్వాత యాయేలు అనే ఒక న్యాయాధిపతి ఉంటాడు, అతడు కూడా అన్యుడే. ఇంకా మనకందరికీ తెలుసు రూత్ మోయాబీరాలు. కానీ రూత్ ఏమైంది? రక్షింపబడ్డది, ప్రభువు నమ్ముకున్నది, యేసయ్యకు తల్లయింది. ఆ విధంగా మనం చూస్తాం. తామారు యేసయ్యకు తల్లయింది, కానాను స్త్రీ. వీళ్ళంతా యేసయ్యను నమ్ముకొని రక్షింపబడ్డోళ్ళు. వీళ్ళు ఆయా కుటుంబాల నుంచి, ఆయా బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. కానీ వీళ్ళందరూ ఏమయ్యారు? ప్రభువుని నమ్ముకున్నారు. ఏలియా అన్యుడే అని చాలామంది బైబిల్ పండితులు భావిస్తారు. ఎందుకంటే ఏలియా ఏ గోత్రం వాడో ఎక్కడ చెప్పబడలేదు. తిష్బీయుడైన ఏలియా, ఆ తిష్బీ అనే ప్రాంతము అన్యుల ప్రాంతం అని చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎలీషా యొక్క పరిచర్య చాలా ప్రాంతాలకు విస్తరించబడ్డది. సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను వచ్చి రక్షింపడతాడు. ఏమంటాడు? నేను నా యజమానితో ఆ యొక్క గుడిలోకి పోయినప్పుడు నన్ను దేవుడు శిక్షింపకుండును గాక అంటాడు. సో నయమాను రక్షింపబడినట్లు మనం చూస్తాం. ఈ విధంగా నేను మొన్న శుక్రవారము యోనా గ్రంథం గురించి చెప్తూ వచ్చాను. యోనాను దేవుడు ఎవరికి సువార్త చెప్పమని పంపిస్తాడు? అన్యులకు, నినివే వారికి. ఆ సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళు కూడా దేవుని యందు నమ్ముకుంటారు, దేవుణ్ణి విశ్వాసం ఉంచుతారు. నినివే ప్రజలు రక్షింపబడతారు కదా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. యేసయ్య పుట్టినప్పుడు జ్ఞానులు ఎవరు? యూదులా?
తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు భారతదేశం నుంచి వచ్చారని చెప్తారు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఇథియోపియుడైన నపుంసకుడు ఉంటాడు, అతను రక్షించబడతాడు. కొర్నేలి 10వ అధ్యాయంలో అన్యుడు రక్షింపబడతాడు కదా. నేను మీకు ఈ రుజువులు ఎందుకు ఇస్తున్నానంటే, దేవుని ప్రేమ ఏంటో చెప్పండి, సమస్త మానవాళికి ఉంది. అందుకే మలాకి 1:11 తూర్పు దిశ మొదలుకొని పడమర దిశ, సమస్త జనులు, అన్ని ప్లేసెస్లో ఉన్న ప్రజలందరూ ఏం చేయాలి? ఆయనను ఆరాధించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన ఒక్క జాతిని కాదు. అందుకే ఈ బాప్తిస్మిచ్చే యోహాను ఏమంటాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా రక్షణ ఎవరికి చెప్పండి? సర్వమానవాళి.